నమస్తే, వెల్కమ్ టు విజీ న్యూస్ లక్ష్యం సమాజం హితం. నేను సోనిస్టార్. మరి మన యొక్క ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికైనటువంటి మన చెక్క వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. తను మేయర్గా కూడా పదవిని స్వీకరించారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. మరి అక్కడ ఉన్న ఫిర్జాదిగూడ యొక్క ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేసి ముందుండి వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా ఏ విధంగా తీర్చగలరు వారి మాటలే కనుక్కుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ మేయర్ అయినందుకు. అండ్ చెప్పండి సార్, మరి మీరు మేయర్ కావడానికి మీకు ఎందుకంటే చాలా పార్టీస్ ఉన్నాయి, అందులో ది బెస్ట్గా మీరు ముందు గల కావాలని మీకు ఎవరు సపోర్ట్ చేశారు? ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఉండింది. దాని తర్వాత మున్సిపాలిటీగా అయింది. సీఎం గారి దృష్టితో ఆయన అంటే విజన్ చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తారు ఆయన. సో దానివల్ల మన బడ్జెట్ కానీ లేకపోతే పాపులేషన్ కానీ ఫ్యూచర్లో ఇప్పుడు 1,20,000 ఉంది. నెక్స్ట్ 10 yearsలో ఇది డబుల్ అయిపోతుంది. సో అంత పాపులేషన్కి మన కార్పొరేషన్ ఉంటేనే బెటర్ అని చెప్పి కేసీఆర్ గారు కార్పొరేషన్ చేయడం జరిగింది. సో ఫిర్జాదిగూడలో ఆ కార్పొరేషన్లో అయిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతుంది. ప్రజాప్రతినిధులు ఇక్కడ గత 8 సంవత్సరాల నుంచి సరైన ప్రతినిధులు లేక అభివృద్ధి అనేది ఆఫీసర్ల పైనే ఆధారపడింది. ఇక నుంచి 26 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీకి 22 మంది సపోర్టు, 22 మంది కలిసి మా తరఫున ఇప్పుడు మెజార్టీ ఉన్నది కాబట్టి వచ్చే పాలకవర్గం కూడా చాలా మంచిగా ఉంటుంది. మంచి టీం. మా డిప్యూటీ మేయర్ గారు శివకుమార్ కూడా లేకపోతే మిగతా అందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. మహిళలు కూడా చాలా యాక్టివ్గా ఉండి కొంచెం ప్రజా సమస్యల గురించి తెలుస్తూ ఉండొచ్చు. రానున్న కాలంలో ఫిర్జాదిగూడ మున్సిపాలిటీని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని చెప్పి అందరం కావడం, ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్రజలు మమ్మల్ని సేవకులుగా ఎన్నుకున్నారు తప్ప మేము వాళ్ళ మీద అధికారం చెలాయించడానికి అని చెప్పి క్లియర్ మ్యాండేట్ తోటి ముందుకు. సో మరి ఫస్ట్ డివిజన్లో మీరే ఫస్ట్ మేయర్ అయ్యారు కదా, మీకు అంటే మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారా? అంటే ఇంతమందిలో నేనే మేయర్ అవుతాను అని చెప్పేసి. తదాస్ దేవతలు ఉంటారు పైన. మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగే చేయాలి. నేను 1.5 year బ్యాక్ కేటీఆర్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చిన వారి ఆహ్వానం మేరకు నేను పార్టీలో చేపడతాను. వారి సమక్షంలో ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు ఉన్నాయి. మేము తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ గత 6 సంవత్సరాల నుంచి కేటీఆర్ గారితో చాలా దగ్గరగా వర్క్ చేశాం. బిల్డింగ్ పాలసీస్ పైన, రియల్ ఎస్టేట్ పాలసీ పైన చాలా చర్చ చేశాం. డబుల్ బెడ్రూమ్ అయితే గవర్నమెంట్ ప్రెస్టీజ్ టేకప్ చేసిన దాంట్లో మేము కూడా ఏం కన్సెషన్స్ తరఫున భాగస్వామ్యమైన ఆయన మేరకు ఆయన ఆదేశాలు మేరకు. కాబట్టి ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఆయన విజన్ ఏంటి, మున్సిపాలిటీలు ఎలా అభివృద్ధి చెందాలి, అవినీతి రహిత మున్సిపాలిటీలు ఎలా ఉండాలి, లీడర్షిప్ కూడా ఎట్లాంటి ఉంటే బాగుంటుంది అనేది ఆయన బాగా క్లోజ్గా ఆయనతో ఉన్నాం కాబట్టి ఆయనకు అనుగుణంగా మేము సూట్ అయితే మేము అని చెప్పి అనుకొని దాని ప్రకారంగా ఇన్ని రోజులు మేము ప్రజలతోటే ఉన్నాం. ప్రజలకి ఏ సమస్య కావాలన్నా, ఏ సమస్య వచ్చినా, ఎట్లాంటి వచ్చినా మాకు చేతులైనంతవరకు మేము మా మంత్రి గారు మల్లారెడ్డి గారితో చెప్పించి ఆయన గారి సహకారం ఎంతో ఉంటుంది. సో ప్రతి పని, కాలనీ వాళ్ళని అడిగిన పని, ఇండివిజువల్స్ అడిగిన పని, ప్రతి పని మల్లారెడ్డి గారు నో అని చెప్పలేదు. ముందు కాలనీ వాళ్ళ సమస్యలు తీర్చండి, వాళ్ళ ఎవరి ఇష్యూస్ ఉంటే తీసుకురండి, అట్లయితే తప్ప నా దగ్గర రావద్దు అని చెప్పి కూడా చాలా కరాఖండిగా చెప్పిన సందర్భాలు. కాబట్టి మంత్రి గారు మాకు 100% సపోర్ట్ ఇచ్చారు. నాకు ఎస్పెషల్లీ వెండుదట్టి ప్రోత్సహించారు. ఎంపీ ఎలక్షన్స్ కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తాం. సో కాబట్టి కాలనీ సమస్యలు ఎప్పుడైతే మేము తీర్చగలిగినామో కాలనీ వాళ్ళు కూడా క్లియర్గా వెంకటరెడ్డి అయితే బాగుంటుందని చెప్పి క్లియర్ మ్యాండేట్ తోటి వాళ్ళు కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ కానీ, మిగతా మెంబర్ సభ్యులు కానీ, లేకపోతే అపార్ట్మెంట్ వాసులు కానీ, లేకపోతే వీళ్ళు కూడా ప్రజలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అయితేనే మనకు అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ అయింది, మేయర్ టీఆర్ఎస్ పార్టీ అయింది, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, మా మున్సిపల్ మినిస్టర్ గారు, సీఎం గారు, ఇంతమంది టీఆర్ఎస్ పార్టీ ఉన్నాక ఇంకో వేరే దాని గురించి ప్రజలు ఎవరు ఆలోచించాలి. అందుకని 26లో 22 మాకు చాలా క్లియర్గా మ్యాండేట్ ఇచ్చారు. బీజేపీకి నామమాత్రం 1, కాంగ్రెస్ నామమాత్రం 3 మాత్రం ఇచ్చారు. సో కాబట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పని చేసి పెడతాం. వాళ్ళకి ఏం అవసరం ఉందో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లో మేము ఆలోచించాలి. వాళ్ళ ఆలోచన చూస్తే సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం అనుకుంటాం. మున్సిపల్ ట్యాక్సులు, మన ప్రజలు కట్టిన మున్సిపల్ ట్యాక్స్ ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా వాళ్ళ కోసమే వినియోగించాలి. అది కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా దానికోసమే పాటుపడాలి. సో సార్, మరి మనం అక్కడ ఫిర్జాదిగూడలో వచ్చేసి అభివృద్ధి చేయాల్సిన ఏమి ఉన్నాయి సార్? దానికి ఏ విధంగా తోడ్పడతారు? ఏమేమి ఉన్నాయి చేసేది? అంటే చాలా ఉన్నాయి. మేము ముందు ఏం చేసామంటే ఎన్నికల సందర్భంలో ప్రతి గల్లీ తిరిగినాం, ప్రతి వార్డు తిరిగినాం, ప్రతి కాలనీ తిరిగినాం. దాంట్లో చాలా సమస్యలు ఐడెంటిఫై చేసాం.
ఐడెంటిఫై చేసి ఈచ్ డివిజన్కి ఈచ్ వార్డుకి మేము ఒక గల్లీ మేనిఫెస్టో కూడా తయారు చేసుకున్నాం. ఆ మేనిఫెస్టోలో మాకు తెలిసి ఇప్పుడు సమస్యలు ఏ కాలనీలో ఎక్కడ ఏ సమస్య ఉంది, వాళ్ళకి ఏం కావాలి, పార్క్ ఎక్కడ కావాలి, లేకపోతే రోడ్ ఎక్కడ కావాలి, సిసి రోడ్ కానీ లేకపోతే ఫుట్పాత్స్ ఎక్కడ కావాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ కావాలి, పార్కుల అభివృద్ధి ఎక్కడ కావాలి, ఏ పార్కులు కబ్జా అయ్యాయి, ఈ రోడ్లు ఎక్కడ కబ్జా అయ్యాయి, ఇవన్నీ కూడా మాకు క్లియర్గా మాకు ఒక నాలెడ్జ్ ఉంది. సో దాన్ని బట్టి అదే మాకు మున్సిపల్ మ్యాండేట్ కూడా అదే వాళ్ళ కాలనీ సమస్యలు మా సమస్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా చేస్తాం. బ్రాడ్గా మున్సిపల్ ఓవరాల్గా సమస్యలు చూసుకుంటే మాకు డంపింగ్ యార్డ్ ఒక సమస్య ఉంది. డంపింగ్ యార్డ్ అనేది చెత్త ఇప్పుడు ఉన్న ప్లేస్లో తీసి పడేస్తున్నారు, మళ్ళీ దాన్ని జవహర్ నగర్ షిఫ్ట్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది. సో అట్లా కాకుండా మా డంపింగ్ యార్డ్ని మేమే అంటే క్లీన్గా చేసుకోవాలి. ఏ రోజు చెత్త ఆ రోజు అక్కడే సెగ్రిగేట్ కావాలి. ప్లాస్టిక్ వేస్ట్ కానీ మిగతా వేస్ట్ కానీ సపరేట్గా అది అమ్ముకోవాలి వాళ్ళు. ఫుడ్ వేస్ట్ కానీ లేకపోతే వేస్ట్ ఉందో అది మాన్యువల్గా తయారు చేయాలి, మళ్ళీ దాని నుంచి కూడా రెవెన్యూ జనరేట్ చేయాలి. దాంతోపాటుగా డంపింగ్ యార్డ్ అంటే చెత్త కంపు ఉండకుండా దాని డంపింగ్ యార్డ్ అంటే మనం అంటే సుగంధ మంచి అంటే పరిమళాలు ఇచ్చే చెట్లు, పూల చెట్లు కానీ లేకపోతే మెడిసినల్ ప్లాంట్స్ కానివ్వండి, అట్లాంటి చెట్లు డంపింగ్ యార్డ్లో పెట్టాలని చెప్తాం. ఒకసారి అది మంచి డెవలప్ అయిన తర్వాత డంపింగ్ యార్డ్ డెవలప్ అయిన తర్వాత మేము మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ డంప్ యార్డ్లో పెడతాం. కౌన్సిల్ మీటింగ్ అంటే అక్కడే భోజనం కూడా చేయాలనుకుంటున్నాం. సో డంపింగ్ యార్డ్ ఒక రోల్ మోడల్గా కావాలి మన రాష్ట్రంలో మంచి ఒక మోడల్ డంపింగ్ యార్డ్ మేము త్వరలో వేస్తాం. దాంతోపాటుగా సీఎం గారు మాకు శ్మశాన వాటిక లేదు, ఇవాళ కాకపోతే రేపు ఎల్లుండి అందరం ఆడికి పోవాల్సిన వాళ్ళే మేము లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ మనకు వైపులో కావాలి. సో శ్మశాన వాటికలు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు స్వయంగా తనే 2 కోట్ల రూపాయలు మాకు మా మున్సిపల్ కార్పొరేషన్ రిలీజ్ అయ్యారు. సో దాని పనులు నడుస్తున్నాయి. ఇంకా అవి శరవేగంగా కంప్లీట్ అయిన తర్వాత మనకు శ్మశాన వాటిక సమస్య కూడా తీరిపోతుంది. సో ఇట్లాంటి పార్కులు కాలనీలలో ఓపెన్ ఎయిర్ జిమ్ ఇదంతా ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్లో శారీరకంగా శ్రమ తక్కువే ఉంటుంది కాబట్టి ఆ శ్రమకు తగ్గట్టు ఓపెన్ ఎయిర్ పార్క్ జిమ్ములు కానివ్వండి, పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ స్థలాలు లేవు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినా, ఇండిపెండెంట్ కల్చర్ వచ్చినా ఎవరింటి ముందు జాగా పెట్టుకునే పరిస్థితి లేదు. సో పిల్లలకు కూడా ఆడుకోవడానికి తల్లుడు పిల్లలు కలిసి ఒక చోట సాయంకాలం స్కూల్ పోయించిన తర్వాత రిలాక్స్ కోసం స్పెండ్ చేయడానికి కాలనీల్లో ప్రధానంగా పార్కుల్ని ఈసారి టేకప్ చేయబోతున్నాం. సో పార్కుల్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మా కోసం వినియోగించండి. సో మరి మీరు ఇలానే ఇంకా ముందు అంచెకి వెళ్ళి మంచి అభివృద్ధి పనులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తుండండి వీక్లీ న్యూస్ లక్ష్యం సార్.